వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు విశాఖ ఉక్కు వార్తలలోని ముఖ్యాంశాలు. స్టీల్ ప్లాంట్లో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వీఆర్ఎస్ కి గడువు పెంపు. స్టీల్ ప్లాంట్లో వీఆర్ఎస్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఎస్ దరఖాస్తుల గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ ప్లాంట్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 24న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం వీఆర్ఎస్ కి ఈ నెల 20వ తేదీలోగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఉద్యోగుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో గడువును పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 500 దరఖాస్తులు అందినట్లు సమాచారం. ఈసారి ఏదోవిధంగా అంటే వీఆర్ఎస్ ద్వారా కానీ లేదా సిఆర్ఎస్ ద్వారా కానీ కనీసం 1000 మందిని తొలగించాలని పైనుంచి ఆదేశాలు అందినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. నిన్న జరిగిన విశాఖ ఉక్కు అధికారుల సంఘం సి ఎన్నికల్లో అధ్యక్షులుగా శ్రీ ఎస్ విద్యుత్ కుమార్ వర్మ, ప్రధాన కార్యదర్శిగా శ్రీ కెవిడి ప్రసాద్, ఉపాధ్యక్షులుగా శ్రీ బిపి శ్రీకాంత్ కళ్యాణ్, జాయింట్ సెక్రటరీగా ఎం సత్యనారాయణ గార్లు ఎన్నికయ్యారు. గెలిచిన అభ్యర్థులు అధికారులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేశారు. ఓబీసీ మిత్రులారా, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ కామన్ గిఫ్ట్ మిల్టన్ వాటర్ బాటిల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కనుక ఈ దిగువ పొందుపర్చిన వేళల్లో ప్రతి ఒక్క సభ్యుడు వచ్చి తీసుకుని వెళ్లవలసినదిగా కోరుతున్నాము. స్థలం సెంట్రల్ స్టోర్స్ జంక్షన్, స్టీల్ ప్లాంట్ లోపల. తేదీ 21 జనవరి 2026 బుధవారం నుంచి 24 జనవరి 2026 శనివారం వరకు. సమయం ఉదయం 6:30 నుంచి 8:30 వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 3:30 వరకు. గమనిక: సర్వీసులో ఉన్న సభ్యులకు మాత్రమే. బి. అప్పారావ్, విఎస్పి ఓబీసీ కమిటీ తరపున ఫిబ్రవరి 12న ఉక్కు కార్మికుల సమ్మె. సమస్యల పరిష్కారమే ప్రధాన డిమాండ్. వచ్చే నెల 12న సమ్మె చేపట్టనున్నామని ఉక్కు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ప్లాంటులో పనిచేస్తున్న నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు పలు సమస్యలతో సతమతమవుతున్నారని, వాటిని యాజమాన్యం త్వరితగతిన పరిష్కరించాలని, లేదంటే సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ నెల 13న స్టీల్ ప్లాంటు సిఐటియు కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశంలో సమ్మె నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నవాటితో పాటు ఇటీవల యాజమాన్యం సృష్టించిన సమస్యలను పరిష్కరించాలని కార్మిక వర్గం డిమాండ్ చేస్తోందన్నారు. విశాఖ ఉక్కు నిర్వాసిత కాలనీల మధ్య ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ అక్కడ నుంచి తరలించాలని సిపిఎం ధర్నా. 76వ వార్డులో జన నివాసాల్లో ఉన్న డంపింగ్ యార్డు వెంటనే తరలించాలి అని డిమాండ్ చేస్తూ నిన్న సిపిఎం గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.